పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. తెలుగు తెర మీద వాయిదా అన్నది కామన్ అయిపోయింది. షూటింగ్ ఆలస్యమై కొన్ని, డేట్స్ అడ్జస్ట్ కాక మరికొన్ని సినిమాలు వాయిదా పడుతున్నాయి. దీంతో ఏ సినిమా ఎప్పుడు ఆడియన్స్ ముందుకు వస్తుంది అన్న విషయంలో క్లారిటీ ఉండడం లేదు. ముఖ్యంగా ఈ అడ్జస్ట్మెంట్ల కారణంగా కొన్ని సినిమాలు నెలల తరబడి వెనక్కెళ్లిపోతున్నాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన ఉస్తాద్ భగత్ సింగ్ సడన్ గా రేస్ లోకి వచ్చింది. ముందు పెద్ద వాయిదా పట్టంతో ఆ డేట్ కు ఉస్తాద్ ను రిలీజ్ చేయాలనుకున్నారు మేకర్స్. మార్చ్ 16న రావాల్సిన టాక్ 6 సైడ్ అవ్వటంతో మరింత ప్రీపోన్ చేసిన ఆ డేట్ కు ఉస్తాద్ ను రిలీజ్ చేశారు. ఇప్పటికే ఒకసారి వాయిదా పట్ట పెద్ది ఏప్రిల్ 30కి రావడం కూడా అనుమానమే అన్న ప్రచారం జరుగుతోంది. చరణ్ స్వయంగా చెప్పినా రూమర్స్ కు మాత్రం బ్రేక్ పట్టం లేదు. ఈ సినిమా జూన్ కు వాయిదా పడే ఛాన్స్ ఉందన్న ప్రచారం జరుగుతోంది. యాక్చువల్గా ఆ డేట్కు ఎన్టీఆర్ నీల్ సినిమా రావాల్సి ఉంది. కానీ ఆ మూవీ వర్క్ పూర్తి కాకపోవడంతో ఆ గ్యాప్ను పెద్ద టీం క్యాష్ చేసుకునే ఆలోచనలో ఉంది. ఒకవేళ జూన్ డేట్ మిస్ అయితే ఎన్టీఆర్ నీల్ మూవీ దసరా సీజన్లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ ఇప్పటికే ఆ టైంలో ప్రభాస్ ఫౌజీని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇలా ఒక సినిమా ఎఫెక్ట్ మరో మూవీ మీద పడుతూ ఉండడంతో అప్కమింగ్ మూవీ ఏది ఎప్పుడు రిలీజ్ అవుతుందన్న కన్ఫ్యూషన్ కనిపిస్తోంది. మార్చి నుండి ఆగస్టుకు వాయిదా పడ్డ ది పారడైజ్ కూడా మరోసారి పోస్ట్పోన్ అవుతుందన్న ప్రచారం జరుగుతోంది. ఎట్టి పరిస్థితుల్లో ఆన్ టైం రిలీజ్ చేయాలని నాని పట్టుబడుతున్నా ఇంకా షూటింగ్ పూర్తి కాకపోవడంతో డిసెంబర్లో రిలీజ్ చేసే ఆలోచన చేస్తున్నారట మేకర్స్. అదే జరిగితే ఇయర్ ఎండ్ లో రిలీజ్ ప్లాన్ చేసుకున్న ఇతర సినిమాల మీద ఎఫెక్ట్ పడుతుంది. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.